ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లా ఉమ్మడి విశాఖపట్నం. వైసీపీ మళ్లీ గెలిస్తే కాబోయే రాజధాని అని ప్రకటించాడు సీఎం జగన్. 2019లో వైసీపీ 11, టీడీపీ 4 కైవసం చేసుకుంది. జగన్ రాజధాని అని ప్రకటించడంతో వైసీపీ ప్రభావం ఎక్కువగా చూపుతోంది. మొదటిగా చూసుకుంటే భీమిలి. 2019 వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. 2014లో గంటా ఇక్కడి నుండి గెలవడం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మిత్రులే ప్రత్యర్థులుగా పోటీ చేస్తూ ఉండటంతో ఇద్దరికి 50-50 ఛాన్సెస్ గా వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. విశాఖ సౌత్ జగన్ ప్రభంజనంలో 2019 విశాఖ సౌత్ నుండి వాసుపల్లి గణేష్ గెలుపొందారు. కొద్ది రోజులకే ఆయన అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కూటమి నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ బరిలోకి దిగ్గగా గెలుపు అవకాశాలు మాత్రం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్కి ఎక్కువగా కనబడుతున్నాయి. విశాఖపట్నం వెస్ట్లో వైసీపీ నుండి ఆడారి ఆనంద్ టీడీపీ అభ్యర్థిగా, ప్రస్తుత ఎమ్మెల్యే జీవీఆర్ నాయుడు బరిలో ఉన్నారు. వెస్ట్లో పోటాపోటీగానే ఉందని 50-50 ఛాన్సెస్ అని వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. మరో కీలక నియోజకవర్గం విశాఖ ఈస్ట్ నుండి టీడీపీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వైసీపీ నుండి ఎంపీ ఎండబ్ల్యూ సత్యనారాయణ బరిలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా సర్వేలో తేలింది. విశాఖ నార్త్ నుండి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు, కూటమి నుండి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు బరిలో ఉండగా ఇద్దరి మధ్య పోటాపోటీ వాతావరణం నడుస్తోంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలుస్తారని మా వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. మరో కీలకమైన నియోజకవర్గం గాజువాక. వైసీపీ అభ్యర్థిగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బరిలో ఉండగా టీడీపీ నుండి పల్లా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలుస్తారని మా వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. చోడవరం నుండి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బరిలో ఉన్నారు. టీడీపీ నుండి కేఎస్ఎన్ఎస్ రాజు బరిలో ఉండగా గెలుపు అవకాశాలు మాత్రం కరణం ధర్మశ్రీకే ఎక్కువగా ఉన్నాయని వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. మాడుగుల నుండి ప్రస్తుత డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు కూతురిని ఈర్లి అనురాధ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి బరిలో ఉండగా ఈర్లి అనురాధ వైసీపీ నుండి గెలవబోతున్నట్టు మా వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. అరకులో ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టి పాల్గొనని కాదని వైసీపీ నుండి రేగం మత్స్యలింగంకి సీటిచ్చారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి బీజేపీ నుండి పాంగి రాజారావు బరిలో ఉన్నారు. అయితే గెలుపు అవకాశాలు మాత్రం వైసీపీకే ఎక్కువగా ఉన్నట్టు మా సర్వేలో తేలింది. మరో కీలక నియోజకవర్గం పాడేరులో మత్స్యరాస విశ్వేశ్వరరాజు వైసీపీ నుండి బరిలో ఉండగా టీడీపీ నుండి గిడ్డి ఈశ్వరి బరిలో ఉన్నారు. గెలుపు అవకాశం మాత్రం వైసీపీకే ఎక్కువగా ఉందని మా సర్వేలో తేలింది. మరో నియోజకవర్గం ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 2019 అనకాపల్లి నుండి గెలిచి మంత్రి అయ్యారు. కానీ అమర్నాథ్కి సీట్ ఇవ్వకుండా మానసాల భరత్ కుమార్ని బరిలోకి దింపింది. కూటమి అభ్యర్థిగా జనసేన నుండి కొనతాల రామకృష్ణ బరిలోకి దిగగా గెలుపు అవకాశం మాత్రం జనసేన పార్టీ కొనతాల రామకృష్ణకు కనిపిస్తోంది. పెందుర్తి నుండి ప్రస్తుత ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు వైసీపీ నుంచి బరిలో ఉండగా కూటమి నుండి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు బరిలో ఉన్నారు. గెలుపు అవకాశం మాత్రం వైసీపీకే ఎక్కువగా కనబడుతోంది. యలమంచిలి వైసీపీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబురాజు బరిలో ఉండగా కూటమి నుండి జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. పోటాపోటీగా పోరాడుతున్నారు. ఇద్దరికీ 50-50 ఛాన్సెస్ ఉన్నట్టుగా మా సర్వేలో తేలింది. పాయకారావుపేటలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత బరిలో ఉన్నారు. వైసీపీ నుండి కంబాల జోగులు బరిలో ఉండగా ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఇద్దరికీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయని మా వోల్గా న్యూస్ సర్వేలో తేలింది. నర్సీపట్నం నుండి ప్రస్తుత ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ నుండి బరిలో ఉండగా టీడీపీ నుండి మాజీ మంత్రి
అయ్యన్న పాత్రుడు బరిలో ఉన్నారు. గెలుపు అవకాశం మాత్రం వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్కే ఉందని మా ఓల్గా న్యూస్ సర్వేలో తేలింది. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 స్థానాలు ఉండగా వైసీపీకి 7, టీడీపీకి 1, జనసేనకు 1 హోరాహోరీగా 6 నియోజకవర్గాల్లో గట్టి పోటీ వాతావరణం నెలకొంది.